రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నరలోపు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయడంతో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే లక్షలోపు రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర రుణాల నిధులను విడుదల చేశారు. రుణమాఫీ చేసిన రాష్ట్ర సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు అన్నదాతలు. ₹1,50,000 రుణమాఫీ చేసిండు, ఆయనకు ధన్యవాదాలు. ఉన్న ప్రభుత్వంలో చేసి ఆ ప్రభుత్వం ఉన్న వరకు మాకు ₹1 మాఫీ కాలేదు, చేయలేదు. మా ఊరి దగ్గర 30 మందికి ఆసరా విని మాఫీ ఇచ్చిండు. అటు పొద్దున్న ప్రభుత్వంలో ఏది అక్కరాలే మాకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తామని చెప్పారో చెప్పిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి ఈరోజు రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి గ్రామంలో పల్లె పల్లెన అందరూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వానికి మేమందరూ రుణపడి ఉంటామని రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో నాకు కూడా ఒక 5 ఎకరాల భూమి ఉంది మా నాన్నగారికి. అది కూడా మాకు కూడా ₹1,50,000 వరకు రుణమాఫీ అయింది. దానికి కూడా మేమందరం చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే మాకు సంతోషకరమైన విషయం. గత ప్రభుత్వం చేస్తా అని అన్నారు కానీ మాకు ఎక్కడా కాలేదు. రాజశేఖర రెడ్డి గతంలో ఉన్నప్పుడు ₹1,00,000 మాకు అప్పుడు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ₹1,50,000 వచ్చింది, అందులో మాకు కూడా అయింది. చాలా సంతోషంగా ఉంది. రైతుల ఒక పండగలాగా ఇది ఒక వరం. ఇది ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే చాలా సంతోషంగా ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో 2వ విడత నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించింది వ్యవసాయ శాఖ. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లక్షలోపు రైతు రుణమాఫీ చేసింది సర్కార్. ఇవాళ ₹1,50,000 రుణాలను మాఫీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు అన్నదాతలు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు ఆల్మోస్ట్ 6,130 కోట్ల వరకు ఈ ఏదైతే మొదటి విడతలో మనము ₹1,00,000 వరకు ఇస్తున్నాము. ఆ తర్వాత అంటే మొదటి నుంచి ₹1,50,000 వరకు ఎవరికైతే లోన్ ఉందో వాళ్ళందరికీ రెండవ విడతలో ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు రెండవ విడతలో 6,40,000 రైతులకు ₹6,130 కోట్ల కూడా విడుదల చేయడం జరుగుతుంది. మాపైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు 40,000 రాజుల బ్యాంకులో ఆంధ్ర బ్యాంకులో తీసుకోండి. మాకు ఆ బ్యాంక్కి మాపైంది 40,000 తీసుకోండి. 40,000 మాపైంది సార్. మాకు ఏమైనా ప్రాబ్లం తీసుకోండి సార్. మేము మాపైంది మాకైతే మాకు బాగానే ఉంది. మాకు తీసుకున్నాము. ఎమ్మడి కూడా రుణం కూడా ఇస్తున్నారు సార్. మేము అడిగితే కూడా 75,000 తెచ్చేది బ్యాంకులో స్టేట్ బ్యాంకులో మాది మాపైంది అనే వచ్చింది. మాకు ఇంకా సాయం చేసుకునే బాగుంటుంది. ఈ సాయం చేసుకునే బాగుంటుంది సార్. రుణమాఫీ వచ్చిందని నా కొడుకు ఈరోజు మెసేజ్ వచ్చింది. ఆఫీసర్ పిలిస్తే మళ్ళీ పోదామన్నాడు. రుణమాఫీ వచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ రుణమాఫీ అయినందుకు మళ్ళీ మాకు కొత్త రుణాలు ఇస్తే కూడా మాకు మళ్ళీ వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. చాలా చాలా సంతోషం. మాకు రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా రుణపడి ఉంటున్నాను సార్. ఫస్ట్ ఫేజ్లో ₹1,00,000